హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో నిన్న నైట్ వర్షం పడింది. సో ఇంటి ముందర పరిస్థితి ఎట్లా ఉందో చూపిస్తాను. ఈరోజు మాత్రం మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ 3 days నుంచే చాలా పీస్ఫుల్గా ఉంది. బయట భలే అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే. లైక్ నేను కూర్చుంటా అనుకున్నా కానీ ఇక్కడ వాటర్ మడుగైంది, ఇళ్ళకి దోమలు వచ్చింది, దానికి కుడుతాయని ఫీలింగ్ నాకు ఉంటుంది అనమాట. తేజు స్కూల్కి వెళ్ళిపోయాడు. నేను బయటికి రాగానే మొన్న రాని డాగ్ నా దగ్గరికి వస్తుంది. సో ఇది మన మల్లెం చెట్టు చూసారా, నేను రాగానే వస్తుందండి. కానీ ఈ మధ్య దీనికి ఫుడ్ పెట్టడం అవ్వట్లేదు, అసలు బయటికి నేను వస్తలేను కాబట్టి. సో మన గులాబీ చెట్టుకి 3 పూలు పూసినాయి. ఇవాళ రేపు మనకు తోటకూర చెట్లు ఉన్నాయండి. వాటి ఆకులను తెంపి కూర వండదాం అనుకుంటున్నాను. అసలు వాటి పీకేయాలంటే పీకే రావట్లేదు, నాకు తీయడానికి రావట్లేదు, స్ట్రాంగ్గా ఉన్నాయి. సో వీటి ఆకులన్నీ పడేసి తీసి వండుకుంటారు కర్రీ. నెక్స్ట్ ఏంటంటే నా పార్సల్ వచ్చింది యాక్చువల్లీ, అందుకు బయటకు వచ్చాను. అప్పుడే మీకు అన్నీ చూపిస్తూ ఉన్నాను అనమాట. నార్మల్ బయటికి రావట్లేదు ఈ మధ్య మొత్తానికి ఎక్కువ. సో పార్సల్ రావడం వల్ల తీసుకోవడానికి బయటికి వచ్చి చూపిస్తూ ఉన్నాను. సో నైట్ 2 o'clockకి పడుకున్నాను నేను. శేఖర్ కూడా 2 o'clock వరకు ఆఫీస్ చేసి పడుకున్నాడు. సో మార్నింగ్ 8కి లేచి టక్కగా రెడీ చేసి స్కూల్కి పంపించేసాను. తర్వాత చిన్నోడికి తినబెట్టేసి బజ్జో పెట్టేశాను. శేఖర్ కూడా బజ్జి ఉన్నాడు, ఎందుకంటే శేఖర్కి నైట్ చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ నేను లేవని చిన్నోడు లేస్తాను అనమాట. సో వాడు లేచాడని చెప్పి శేఖర్ వాడిని పట్టుకొని కూర్చుంటే టక్కటక్క తేజుని నేను రెడీ చేశాను. ఆ తర్వాత ఏంటంటే యాక్చువల్లీ నా పార్సల్ ఏదో వచ్చిందని చెప్పాను కదా, వాటి డీటెయిల్స్ ఇస్తాను మీకు. నా స్కిన్ చాలా దారుణంగా అయిపోయింది. మామిడి పళ్ళతోటి, నిద్రలేమితోటి, అన్నిటితో డార్క్ సర్కిల్స్, డార్క్ ప్యాచెస్, స్కిన్ పైన డార్క్ స్పాట్స్ ఇవన్నీ వచ్చాయి. సో వీటికి నేను ఒక సొల్యూషన్ కనుక్కున్నాను, అది మీతో షేర్ చేస్తాను చూడండి. సో అందరు పడుకుంటారు, నాకు కొన్ని నిద్ర సరిపోలే. యాక్చువల్లీ ఇంకో పడుకోవాలి, కానీ చిన్నోడికి ఉక్కు ప్రిపేర్ చేసి వంట వేసి పడుకుంటాను మధ్యాహ్నం. నైట్ 2:30 అయిపోయింది చేయగలి పడుకోవడానికి. సేమ్ నాకు కూడా. కానీ నేను పొద్దున్న లేచి తేజుని రెడీ చేసి స్కూల్కి పంపించాను. సో నెక్స్ట్ ఏంటంటే నిద్ర లేక నా మీద నేను కేర్ తీసుకోక నా స్కిన్ పైన డార్క్ సర్కిల్స్ ఎక్కువైపోతున్నాయి, డార్క్ స్పాట్స్ ఎక్కువైపోతున్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ బోల్డ్ అని పెరిగిపోతున్నాయి. సో ఇట్లా ఆలోచిస్తూ ఉండగా లాస్ట్ వీక్ నేను ఊరికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందే కలిసింది అనమాట. సో ఇంతకుముందు తన స్కిన్ పైన డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉండేవి, డార్క్ స్పాట్స్ ఎక్కువ ఉండేది. ఇద్దరిది కాంబినేషన్ స్కిన్. సో చూడగానే బాగా అనిపించింది, ఏం వాడుతున్నావురా బాగా అనిపించింది స్కిన్ అనగానే డాక్టర్స్ డర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేసిన కిట్ వాడుతున్నావు అని చెప్పింది. సో ఏ డాక్టరో చెప్పు, నేను కూడా వెళ్ళి చూపించుకుంటాను, ఎందుకంటే ఇంకా యూట్యూబ్ చేస్తూ ఉంటారు కదా, డార్క్ సర్కిల్స్ ఎక్కువ అనిపిస్తుంది, నాకే బాగా అనిపించట్లేదు అన్నాను. సో అవసరం లేదు, క్యూర్ స్కిన్ యాప్లో చేసేసుకోవచ్చు నువ్వు అన్నది. క్యూర్ స్కిన్ యాప్ అనగా నేను విన్నాను ఆల్రెడీ, ఇన్స్టాగ్రామ్లో చాలాసార్లు చూసాను, దీని గురించి పాజిటివ్ రివ్యూస్ కూడా చూసాను. కానీ తను చెప్పాక నమ్మకం కలిగి నేను కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకొని నేను కూడా ఫిక్స్ అయిపోయాను, నా స్కిన్ నేను క్యూర్ చేసుకోవాలి, ట్రీట్ చేసుకోవాలని చెప్పేసి. సో యాప్ డౌన్లోడ్ చేయగానే డాక్టర్స్తో మనం కాల్లో మాట్లాడవచ్చు, చాట్ కూడా చేయొచ్చు. సో నేనైతే చాట్ చేశాను. సో ఇట్లా డాక్టర్స్ అడుగుతారు మీ స్కిన్ ప్రాబ్లం ఏంటని చెప్పేసి. నా స్కిన్కి 1-2 ప్రాబ్లమ్స్ లేవండి. నేనైతే డార్క్ సర్కిల్స్ చూపించుకోవాలి అనుకున్నాను, డార్క్ స్పాట్ చూపించుకోవాలనుకున్నాను. సో మీ ఏజ్ ఏంటి, ఏం చేస్తారు, పిల్లలు ఉన్నారు, ఇవన్నీ అడుగుతారు అనమాట. సో ఇక్కడ నేను నా స్కిన్ ప్రాబ్లం ఏంటో తెలియక నన్ను పెట్టేసాగానే మీ ఫోటో అప్లోడ్ చేయమని అడిగింది. ఫోటో, ఫ్రంట్ ఫేస్ ఫోటో అండ్ సైడ్ ఫేస్ ఫోటో అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసినప్పుడు నాకు అర్థమైంది అన్ని డార్క్ సర్కిల్స్ వచ్చేసి మన స్కిన్ పైన ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఫ్రంట్ కెమెరాలో నా స్కిన్ చూస్తే మీకు ఇలాగే కనిపిస్తుంది, ఎందుకంటే బ్యూటీ క్యామ్ అనేది ఫ్రంట్ కెమెరాలో ఆల్రెడీ ఉంటుంది. సో నా స్కిన్ ఇలా కాదు, ఇలా ఉండింది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా స్కిన్ పైన, వామ్మ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నాను. సో అన్నిటిపైన డార్క్ స్పాట్స్, డార్క్ సర్కిల్స్, ఓపెన్ పోర్స్, డార్క్ ప్యాచెస్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో వీటన్నిటి వాళ్ళ కెమెరా ఉంటుందండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా మన స్కిన్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని క్యాప్చర్ చేసి అప్పుడు డాక్టర్స్ మనకి పర్సనలైజ్డ్ కిట్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. సో ఇది నా పర్సనలైజ్డ్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన కిట్ అనమాట. సో క్యూర్ స్కిన్ నుంచి ఇది. సో ఇక్కడ నా కిట్లో నాకు 4 ప్రొడక్ట్స్ రిసీవ్ అయ్యాయి. సో ఇక్కడ మీకు ఫ్రంట్ ఫేస్తో పాటు హెయిర్ అండ్ స్కిన్ కూడా ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తారు. మీకు హెయిర్ ప్రాబ్లం ఉన్నా, స్కిన్ ప్రాబ్లం ఉన్నా మీకు ఈ పిక్ని యాడ్ చేసి అయిపోతుంది. కరెక్ట్గా మీ స్కిన్ ప్రాబ్లమ్ని, మీ హెయిర్ ప్రాబ్లమ్, మీ బాడీ ప్రాబ్లమ్ని వాళ్ళు చూసి మీకు ప్రిస్క్రైబ్ చేసి ఒక పర్సనలైజ్డ్ కిట్ ఇస్తారనమాట. సో నా ఫ్రెండ్ నేను ఇద్దరు సేమ్ కాంబినేషన్ స్కిన్, కానీ తనకి ఇచ్చిన కిట్ వేరు, నాకు ఇచ్చిన కిట్ వేరు. తన ఫేస్ ప్రాబ్లమ్స్ వేరు, నా స్కిన్ ప్రాబ్లమ్స్ వేరు అనమాట. సో ఇక్కడ నాకు ఇచ్చిన కిట్లో 4 ప్రొడక్ట్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి క్లెన్జింగ్ జెల్ ఇచ్చారు. సో దిస్ ఇస్ ఫ్రమ్ క్యూర్ స్కిన్. సో క్లెన్జింగ్ జెల్ ఇచ్చారు. ఆ తర్వాత యాక్ని డియో అడ్వాన్స్ ఇచ్చారు. దీంట్లో 2 ఆయింట్మెంట్స్ లాగా ఉంటాయి. సో వీటిని ఎలా వాడాలనేది మీకు యాప్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఎవ్రీ 20 daysలో వాళ్ళు మళ్ళీ మీ స్కిన్ని చెక్ చేస్తారు, లైక్ మళ్ళీ ఫోటో పెట్టమంటారు, ఏమైనా డెవలప్మెంట్ అయిందా, ఇంకా ప్రొడక్ట్స్ ఏమైనా చేంజ్ చేయాలని చెప్తారన్నమాట. సో అలాగే ఇంకో
యాజిడర్మా అని చెప్పేసి ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు ఓన్లీ ఫర్ పింపుల్స్. సో తర్వాత ఏంటంటే ఒక జెల్ ఇచ్చారు, ఎలో జెల్ ఇచ్చారు క్యూర్ స్కిన్ నుంచి. సో ఇవన్నీ ప్రోడక్ట్స్ నాకు ఈజీగా 20-25 డేస్ వరకు వస్తాయి. సో ఇవి 20 డేస్ వాడాక మళ్ళీ మీ స్కిన్ రీచెకప్ చేస్తారు, ఎంతవరకు డిఫరెన్స్ వచ్చింది, ఇంకేదైనా ప్రోడక్ట్స్ చేంజ్ చేయాలని చూస్తారు అనమాట. సో నాకు బాగా అనిపించింది. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ స్కిన్ని కూడా మీరు ఫ్రీ అండి, కన్సల్టెన్సీ ఫ్రీ. ఎందుకంటే యాప్ని డౌన్లోడ్ చేసుకొని డాక్టర్తో చాట్ చేయడమే. 1499 రూపీస్కి మీకు ప్రొఫెషనల్ డర్మటాలజిస్ట్ ఇచ్చిన కిట్ వస్తుందంటే ఎంత బాగుంది చెప్పండి. సో ఇక్కడ ఏంటంటే యాప్ లింక్ డిస్ట్రిబ్యూషన్లో ఇస్తాను, టోటలీ ఫ్రీ. యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ పిక్ని మీరు డాక్టర్స్తో కాంటాక్ట్ చార్జ్ చేస్తే మీ పిక్ని మీరు అప్లోడ్ చేయండి. అప్పుడు తెలుస్తుంది మన స్కిన్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. సో అన్ని ప్రాబ్లమ్స్ నేను చెక్క మనం సాల్వ్ చేయొచ్చు. మా ఫ్రెండ్ స్కిన్ పైన నేను రిజల్ట్ చూసాను కాబట్టి నేను బిలీవ్ చేసి తెప్పించుకున్నాను. ఇంకా వీటి రిజల్ట్ నేను వాడాక ఇంకా ఎలా ఉందనేది మీకు కమెంట్లో చెప్తాను. సో కమెంట్లో అంటున్నాను, నెక్స్ట్ వీడియోలు మీతో షేర్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్కౌంట్ లింక్ ఇచ్చాను, లింక్ని డౌన్లోడ్ చేసుకొని ఎంచక మీరు మీ ఫోటోని అప్లోడ్ చేసి అప్పుడు చూడండి మీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయనేది. సో పదండి ఉగ్గు ప్రిపేర్ చేసేద్దాం మనం. ఓం శ్రీ కనక మహాలక్ష్మి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురుజీ సీతారామరాజు గారు చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లోనే వివరంగా చెప్పబడును. ప్రేమించుకునే వారి మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం అన్నిటికీ గురుజీ గారు ఫోన్లోనే వివరంగా సమాధానం చెప్తారన్నమాట. స్త్రీ పురుషుల మధ్య పర్సనల్గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురుజీ గారికి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారాన్ని తెలుసుకోండి. గురుజీ గారి ఫోన్ నెంబర్ నేను ఆల్రెడీ స్క్రీన్ పైన మీకు కనిపిస్తూ ఉంటుంది. సో మీకు ఏ సమస్యలు ఉన్నా నేను మాటగా గురుజీకి ఫోన్ చేసి సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. సో ఇది నేను రైస్ పెట్టేస్తాను అనమాట. ఎందుకో నాకు ఈ మధ్య డిమార్ట్కి వెళ్ళాలనిపిస్తుంది. శేఖర్ లేచాక అడుగుతాను, ఊబర్ చేసుకొని వెళ్తా అని చెప్పేసి చూడాలి ఏమంటాడో. శేఖర్కి అస్సలు టైం దొరకట్లేదండి. సో లిప్స్టిక్ తీసేసి దిస్ ఈజ్ మై ఫేస్. మెహందీ పెట్టుకున్నప్పుడు ఎంత బాగుంటుందో పోయేటప్పుడు అంతే దరిద్రంగా ఉంటుంది కదా. ఏమంటారు, మామిడి పళ్ళ వల్ల చాలా ఎక్కువ ఇవి వస్తున్నాయి. ముందు ఒక కప్ ఆఫ్ చాయ్ తాగి పనులు మొదలు పెట్టుకుందాం. బోల్ అట్లనే పడున్నాయి. బియ్యం పెట్టేసాను. ఈరోజు ఏంటంటే నేను అరకిలో బీరకాయలు, అరకిలో వంకాయలు తెచ్చాను. సో దానిలో కొంచెం బీరకాయ ఉండే, బీరకాయ శనగపప్పు కర్రీ చేస్తాను. ఇప్పుడైతే నేను ఎగ్ శాండ్విచ్ తింటాను. ఎగ్ శాండ్విచ్ ఆల్సో ఎగ్ టోస్ట్ చేయదని అనుకోవచ్చు. ఇది శేఖర్ తెచ్చిన బ్రెడ్ చాయ్లో కొంచెం తినేసాను ఆల్రెడీ. అండ్ సాల్ట్ అయిపోయి ఉండే సాల్ట్ పేస్ట్ తీసుకొచ్చారు. సో ఈ బ్రెడ్ తోటి మనం ఎగ్ వేసుకొని చేసేసుకుందాం బ్రేక్ఫాస్ట్. రాజు గారు నిద్ర సరిపోయిందా అండి? కాదే రాను మీ ఆఫీస్ వాళ్ళు 24 hours వర్క్ చేయించుకుంటే ఉన్నారు కదా. నైట్ 2 నిన్న ఆయన వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? 12 కదా లాగిన్ అయింది. 11కి లాగిన్ అయిన వాడు నైట్ 2కి భోజనం చేశాడు. మిగిలిన ఫుల్కా ఇప్పుడే పడేశాడు, ఎందుకంటే ఫుల్కాలు మళ్ళీ తినాలనిపించదు. 2కి భోజనం చేసేసాడు. సరే కానీ ఇప్పుడు అప్పుడే రిఫ్రెష్ చేయవద్దు, హాఫ్ బాయిల్ ఎగ్ వేసి బ్రెడ్ కాల్చిస్తా. ఇంకా ఇలాంటి లైఫ్ స్టైల్లో ఇంకా డైట్ అంటే మొత్తం వీక్ అయిపోతాడు మా ఆయన. సో మా ఇద్దరి కోసం 2 బ్రెడ్లు కాల్చుకొని, బటర్ ఉంది ఇంట్లో ఆల్రెడీ. నేను ఇంకా తెచ్చి నేను తీసుకురావడానికి వెళ్తా అనుకున్నా. 9 చేసి చూపి చూస్తే వాళ్ళ పిల్లలు అదే ఫీల్ అవుతారు. దాన్ని మంచిగా బ్రెడ్ వేసి ఎగ్ హాఫ్ బాయిల్ చేయన్నా, ఆమ్లెట్ చేయన్నా?
సో ఇది శేఖర్ నేను తిన్నాక చూస్తున్నాను, తేజ్ వచ్చేసాడనమాట. సో చిన్నోడికి అని చెప్పించి రెడీ చేసేసి కూర్చోబెట్టేసాను అనమాట. భలే ఆడుతూ ఉన్నాడు వీడు. ఎట్లా అంటే పిల్లలు ఏదైనా నేర్చుకుంటే అదే అదే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు కదా. సో వీడు ఇదే సిచ్యువేషన్ ఉన్నాడు. కొంచెం నిల్చోవడం నేర్చుకున్నాడు, దేనైనా పట్టుకొని నిల్చుంటాడు, దేనైనా పట్టుకొని నిల్చోడానికి ట్రై చేస్తాడు. సో భయం వేస్తూ ఉంది, ఎక్కడ పెద్దగా ఏమంటే ఆగుతుందని చెప్పేసి. ఇట్లా కదా మంచిగా కదా సైడ్కి ఉందా, దాన్ని పట్టుకొని నిల్చుంటున్నాడు, డోల్ డోల్ బుర్రకాయలా కదులుతూ ఉన్నాడు. సో తేజుకి ఏంటంటే కొంచెం ఎందుకో స్కూల్ నుంచి వచ్చేసరికి వాడు సిక్ అనిపిస్తూ ఉన్నాడు, లైట్గా జ్వరం జలుబు బాగా ఎక్కువ ఉండింది. సో సిగ్గా ఉండేసరికి వాడు ఫోన్ చూసుకుంటూ సైడ్కి పడుకున్నాడు. ఇంకా ఇప్పుడు పిల్లలు ఇద్దరిని బజ్జు పెట్టాలి. తేజ్ అయితే అస్సలు వినడండి, పడుకో 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 అని చెప్తే కూడా అస్సలు వినడు. వీడేంటంటే నాప్స్ తీసుకుంటాడు. లైక్ పొద్దున్న లేచాడా 8కి లేచి 10 వరకు ఆడుకొని ఉగ్గు తినేసి పడుకుంటాడు. 10 to 11 వరకు ఒక న్యాప్ తీసుకుంటాడు. ఆ తర్వాత ఏంటంటే స్నానం వగేర చేసి మళ్ళీ 1కి మధ్యలో ఒక న్యాప్ తీసుకుంటాడు. మళ్ళీ 6 to 7కి మధ్యలో ఒక న్యాప్ తీసుకుంటాడు. ఆ తర్వాత రాత్రే. సో ఇది చూసారు ఎట్లా ఇటు తిరిగి అటు తిరిగి అమ్మ దగ్గరికి ఉండాలి, ఇటు తిరిగి అటు తిరిగి అమ్మ దగ్గరనే ఉండాలి వీడు. సో తర్వాత శేఖర్ మధ్యలో బ్రేక్ తీసుకొని అట్లా ఒక 2-3 నిమిషాలు ఇట్లా వచ్చి ఒక ట్రిప్ కొట్టిపోయి విని పట్టుకొని తేజువాని ముద్దు చేసి వాడిని తిప్పి వాడిని ఆడిచ్చి ఇట్లా వేసిపోతాడు అనమాట. అంటే నేను ఇంట్లో ఉన్నా అని చెప్పేసి గుర్తు చేసిపోతాడు పిల్లలకి. నాకేంటో మార్నింగ్ లేచాను కదా, నైట్ నిద్ర లేదు కదా, అంత వామిటింగ్ వచ్చినట్టుగా వెరైటీగా అనిపిస్తూ ఉండింది ఈరోజు. సో ఇక్కడ మా తేజ్ గాడికి నేను క్యాండీ క్రష్ గేమ్ డౌన్లోడ్ చేసి ఇచ్చాను. సో వాడు అదే గేమ్ ఆడుతూ ఉంటే మధ్యలో నన్ను డౌట్స్ అడుగుతూ ఉన్నాడు. సో నేను విన్నాయి అని చెప్పేసి వాడికి చెప్తా ఉన్నాను అనమాట. వర్షం పడుతుందండి. నేను బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఆరేస్తా అన్న మోపుకి ఎప్పుడు వర్షం పడుతూ ఉండింది ఈ మధ్య. సో ఇక్కడ మా గేమ్ అనేది ఆడడం నడుస్తూ ఉండింది. దాన్ని మీ డేని మీరు ఎలా ఎంజాయ్ చేశారు అనేది నాకు కమెంట్లో తెలియచేయండి. నేను మాత్రం ఫుల్లీ హెడేక్ తోటి రిలాక్స్ అవ్వడానికి ట్రై చేసినట్టుగానే ఫీల్ అవ్వకుంటూ ఏదో చేస్తుంది తెలియట్లేదు. సో నిన్నటి వీడియోలు చాలామంది అక్క మీకు వర్క్ ఎక్కువైంది అందుకే డిప్రెషన్లో ఉన్నారని మీకు అనిపిస్తుంది మాకు అని చెప్పేసి చాలామంది అడిగారు. ఆబ్వియస్లీ అదే రీజన్ అండి. ఎవ్రీథింగ్ ఒకదానే మేనేజ్ చేసేసరికి అట్లా అనిపిస్తుంది. నా సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది స్పెషల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ కూడా చేశారు. సో ఈరోజు లంచ్లో స్పెషల్గా ఏం లేదు, టమాటా వంకాయ కర్రీ చేశాను, అన్నం వండా అనమాట. సో చిన్నోడు ఏంటో ఈరోజు ఫుర్సత్తుగా కూర్చొని దేవత సీరియల్ చూస్తూ ఉన్నాడు శేఖర్. సో సీరియల్ చూసుకుంటూ తింటా ఉన్నాం. నేను ఏంటంటే ఆవకాయ వంకాయ 2 కలిపేసి తింటా ఉన్నాను. అత్తయ్య ఈసారి పెట్టిన ఆవకాయ పల్లి నూనెతో పెట్టిందండి, అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగా కుదిరింది. పల్లి నూనెతోటి ఆవకాయలు టేస్టీగా ఉంటాయి కదా, ఏమంటారు. ఆ తర్వాత చిన్నోడికి ఉగ్గు చేస్తా అని చెప్పాను కదా. సో చిన్నోడికి ఉగ్గు చేయడానికి నేను ఏంటంటే 1 గ్లాస్ వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, సో 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆ గ్లాస్లోనే 1/2 గ్లాసు పెసరపప్పు, 1/2 గ్లాసు మైసూర్పప్పు, 1/2 గ్లాసు మన గుండుపప్పు మినపప్పు, 1/2 గ్లాస్ కంటే తక్కువ ఇది శనగపప్పు కంటే తక్కువ కందిపప్పు. నాకెందుకో కందిపప్పు అరగదు అన్న ఫీలింగ్లో నేను తేజుగా కందిపప్పు ఎప్పుడు ఎక్కువ తినబెట్టలేదు, లైక్ ఇట్లా ఉగ్గులాగా పెట్టేటప్పుడు. సో వీడికి ఇది లాస్ట్ ఉగ్గు అండి. తర్వాత వాడికి క్యారెట్ రైసు, ఆలు రైసు, ఇంకా పాలేసి రైసు డైరెక్ట్ కుక్కర్లో మెత్తగా వండేసి తినబెడతాను. ఇంతవరకు ఉగ్గు తినబెట్టలేగా ఎక్కడో నాకు అనిపించింది. సో దానికోసం కొంచెం వాడికి అలవాటు చేయాలని ఉగ్గు తినబెట్టడం అనమాట. తర్వాత ఒక 10 నుంచి 12 బాదం, ఒక 6-7 కాజు వేశాను. ఈ కాజు బాదం తేజ్ దాంట్లో ఎప్పుడు వెళ్తే తేజ్కి డ్రై ఫ్రూట్ పౌడర్ వేరే ఉండేది, వాడికి రాగి మాల్ డ్రై ఫ్రూట్ పౌడర్ మిక్స్ చేసి తినబెట్టేది అనమాట. ఆ తర్వాత సగ్గు బియ్యం. సో తేజ్ వాడికి చేసిన ఉగ్గుకి ఇప్పటికీ ఉన్న అప్డేషన్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ వేసాను, సగ్గు బియ్యం వేసాను. నార్మల్గా మీరు ఉగ్గు ఎట్లా చేసినా ఏవి యూజ్ చేసేసినా ఖచ్చితంగా జీలకర్ర వేయాలండి. వామంటే పిల్లలు ఇష్టంగా తినరు కానీ జీలకర్ర అంటే ఓకే. సో ఇక్కడ 1 టీ స్పూన్కి ఇంచుమించు దగ్గరలో జీలకర్ర వేస్తూ ఉన్నాను. సో ఈ ఉగ్గు మీరు రోజుకి 3 సార్లు పిల్లలకి తినబెట్టినా కూడా ఈ క్వాంటిటీ మీకు ఈజీగా 2 వీక్స్ వస్తుందండి. ఓకేనా, 2 వీక్స్ వస్తుంది. సో నేను వాడికి 2 టైమ్స్ ఉగ్గు ఏం పెట్టాను. ఒకసారి వాడికి మార్నింగ్ వచ్చేసి రాగి మాల్ట్ పెడతాను, అప్పుడప్పుడు పోహా మిక్స్ పెడతాను, అప్పుడప్పుడు ఉగ్గు పెడతాను. ఆ తర్వాత నెక్స్ట్ మధ్యాహ్నం వచ్చేసి మ్యాక్సిమం ఫ్రూట్ పెడతాను. ఫ్రూట్ లేకపోతే సేమ్ ఉగ్గు రిపీట్ చేస్తాను. ఆ తర్వాత సాయంత్రం వచ్చేసి ఖచ్చితంగా ఉగ్గే పెడతాను, లైక్ అవైలబిలిటీని బట్టి. సో ఇప్పుడు ఉగ్గు ఉంది కదా, 2 టైమ్స్ ఉగ్గు అవుతుంది. మధ్యలో మాత్రం వాడికి ఫ్రూట్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ మధ్య ఫ్రూట్స్ అయిపోయేసరికి తేలేదు, సో ఫ్రూట్స్ పెట్టడం తగ్గిపోయింది అనమాట. వాడికి బనానా, యాపిల్ వచ్చేసి స్టీమ్ చేసి పెట్టేస్తాను, కుక్కర్లో ఒక విజిల్ తీస్తే అయిపోతుంది. క్యారెట్ పెడతా ఉంటాను, ఇంకా వెజిటేబుల్స్ కూడా స్టార్ట్ చేయాలండి. సో వీటన్నిటిని 2-3 సార్లు మంచిగా వాష్ చేసి ఒక ఉతికిన ఒక క్లాత్ తీసుకొని దానిపైన ఆరేయాలి. మీరు ఈరోజు
చాలామంది ఓవర్ నైట్ నానబెట్టి డే మొత్తం ఎండబెట్టి తర్వాత ఉగ్గు చేస్తారండి. సో నేను అట్లా ఏం చేయలే తేజుకి. సో వీడికి ఏంటంటే ఒక 2 అవర్స్ అట్లా ముందు వాష్ చేశాక 2 అవర్స్ అట్లా దీన్ని ఫ్యాన్ గాలికి ఆరేస్తూ ఉన్నాను. ఆ తర్వాత వీటిని వేయించుకుంటే సరిపోతుంది. సో ఇది సింపుల్ ఉగ్గు ప్రాసెస్. 8th మంత్ బేబీకి ఇది. సో మీరు 7th మంత్ 6 మంత్స్ బేబీకి ఇన్ని కాంబినేషన్స్ పెడితే వాళ్ళకి అరుగుతుందో లేదో అని ఒక డౌట్, నాకు నా పర్సనల్ ఒపీనియన్. సో నేనైతే తేజుకి 8th మంత్ నుంచి ఉగ్గు పెట్టాను. ఇంతకు ముందు దానికంటే ముందు రాగి మాల్ట్ పెట్టేదాన్ని. ఉగ్గు పెట్టిన ఓన్లీ రైస్ అండ్ మూంగ్ దాల్ ఇట్లా ఒక సింగిల్ కాంబినేషన్లో పెట్టేదాన్ని అనమాట. సో వీడికి ఇప్పుడు 8th మంత్ కాబట్టి అన్నీ కలిపేసి పెడుతున్నాను. ఇది ఒడిచాక అన్నమే పెట్టడం డైరెక్ట్. సో నెక్స్ట్ ఏంటంటే ఇది ఆయిల్ పెట్టుకుంటా ఉన్నాను నేను హెయిర్కి. సో పిల్లలు పడుకున్నారు, స్టేజ్ పడుకున్నాడు, రిత్విక్ పడుకున్నారు, శేఖర్ వచ్చేసి వాళ్ళ దగ్గర కూర్చున్నాను అనమాట. నేను ఏదో ఒక దయ్యం సినిమా చూసి ఏదైనా ఒక హర్రర్ మూవీ చూసి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. ఇట్స్ మై టైం, ఇది నా టైం అన్నమాట. వేసి పడుకోబెట్టాను. పిల్లలు ఖచ్చితంగా ఒక 2 గంటల వరకు లేవరు. లైక్ వీడు ఒక్కడే పడుకున్నాడు, ఋతుగాడు తొందర లేస్తాడు. సో తేజు పడుకున్నాడు, వాడు పడుకున్నాడు. అంటే ఋతుని డిస్టర్బ్ చేయడానికి ఎవరు లేరు. సో ఇద్దరు మంచిగా పడుకుంటారు. సో వాళ్ళిద్దరిని బజ్జ పెట్టేసి శేఖర్ని కాపలాగా అదే రూమ్లో వర్క్ చేసుకోమని చెప్పేశాను. నేను మాత్రం బయటికి వచ్చి నూనె పెట్టుకుంటాను, ఫోజ్ ఇచ్చి సినిమా చూస్తాను, ఫోజ్ ఇచ్చి కొన్ని రీల్స్ చేశానండి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు తెలుస్తే భలే ఫన్నీ రీల్స్ చేస్తాను. అఫ్కోర్స్ నాకు అంత యాక్టింగ్ ఏం రాదు, నాకు ఫన్నీగా అనిపిస్తుంది అంతే. సో రీల్స్ చేస్తూ ఉంటాను. సో ఒక 5-6 రీల్స్ చేసి ఆ తర్వాత ఆయిల్ పెట్టుకుంటా ఉన్నాను. చాలామంది ఇన్స్టాగ్రామ్లో రీల్ పెడితే మీకేం పని పాట ఉండదా, ఇంత టైం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటా ఉంటారు. టైం ఎత్తుకొని మరి రీల్స్ పెడతాను నేను, ఎందుకంటే ఫాలోవర్స్ పెరగాలి కదా అని చెప్పేసి. నిజమేనండి, అదే ఫాలోవర్స్ పెరగడానికి పెడతా ఉంటాను. అలాగే నేను కూడా రిఫ్రెష్ అవుతుంది, మైండ్ బాగా అనిపిస్తూ ఉంటుంది. సో మంచిగా చంపి ఆయిల్ మసాజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏమంటే కింద హెయిర్ పడతాయి కదా, అవిగో హెయిర్ పక్కన పెట్టేసేయాలి. నేను డబ్బా నిండో జుట్టు ఉండే, ఆ జుట్టు అంతా ఖాళీ అయిపోయింది. ఎందుకంటే మొన్న నిన్న ఆవిడ వచ్చింది కదా, ఆవికి ఇచ్చి ఓ గిన్నె ఇచ్చుకున్నాను. కానీ ఎక్కడో డిసప్పాయింట్ అయ్యాను నేను, ఇంకా పెద్ద గిన్నె ఇస్తే బాగుండని చెప్పేసి. సో ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ ఆరిపోతుంది. ఇది ఇంకొక గంట ఆరితే సరిపోతుంది. ఒక 1 అవర్ తర్వాత సిచ్యువేషన్ దింది. ఇది బాదం కొంచెం కచ్చగానే ఉంది. సో ఆ తర్వాత ఇంకో 1 అవర్ అయిపోయాక వీటిని మనం తీసేసుకోవాలి. సో 8th మంత్లో రితుకి కింద పన్ను వస్తుంది. ఆల్రెడీ 1 వీక్ నుంచి స్టార్ట్ అయింది. లైక్ తెలుస్తుంది పన్ను కొరితే వస్తుందండి, మన చేయి కొరితేవాడు నొస్తూ ఉంటుంది. సో పన్ను వస్తుంది. ఇప్పుడు పిల్లలు ఎక్కువ మోషన్స్ పెట్టడం, నలతగా ఉండడం అట్లా చేస్తూ ఉంటాం. సో వీడికి మోషన్స్ అంటే ఇంతవరకు అవ్వట్లేదు, కానీ నలతగా ఉన్నాడు. సో ఈ ఉన్నాయి కదా రోస్ట్ చేసిన వీటిని అట్లీస్ట్ 20 నిమిషాలు సిమ్లో పొయ్యిని పెట్టి రోస్ట్ చేసుకోవాలి. మందపాటి గిన్నెలో మాడగొట్టడం, ఫ్రై చేయడం లాంటిది కాదు, ఓన్లీ రోస్ట్ చేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాలు ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ తర్వాత ఏముందండి, బర్రని మిక్సీ పడితే సరిపోతుంది. సో మిక్సీ పట్టాక చాలామంది జల్లెడ పడతారు, ఇది చేస్తారు అది చేస్తారు. అవసరం లేదండి, ఉడకబెడతాం కదా, అది మెత్తగా అయిపోతుంది. సో మిక్సీ పట్టినాక మనం మళ్ళీ స్పెషల్గా జల్లెడ పట్టడం లాంటివి అవసరం లేదు. మరీ 3-4 మంత్స్ బేబీకి పెడుతున్నారంటే పెట్టాలి, కానీ 3-4 మంత్స్ బేబీకి ఉగ్గు నాట్ రికమెండబుల్, పెట్టకూడదు. 6 మంత్స్ కంప్లీట్ అయ్యి 7 స్టార్ట్ అయ్యాక పెట్టాలన్నమాట. అట్లీస్ట్ 6 మంత్స్లో పెట్టాలి. సో అంతే, ఉగ్గు రెడీ అయిపోయింది. నేను రెగ్యులర్ వాడడం కోసం స్టీల్ డబ్బాలో పెడుతున్నాను. ఏదైతే ఎక్స్ట్రా మిగిలిందో దాన్ని నేను గ్లాస్ జార్లో పెట్టేస్తాను. సో నార్మల్గా నాకు తెలియక తేజ్ అప్పుడు స్టీల్ డబ్బాలో పెట్టేదాన్ని, కానీ గ్లాస్ జార్లో అయితే ఎలాంటి స్మెల్ రాకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది అంటారు అనమాట. సో దీనిలో పెడతాను. మీకు తెలుసు కదా, లాస్ట్ టైం చేసిన అన్ని గ్లాస్ జార్లోనే పెట్టేశాను. సో నా దగ్గర పోహా మిక్స్ కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే వాడికి లైట్గా ఆకలి వేసినప్పుడు మధ్యాహ్నం అప్పుడప్పుడు ఫ్రూట్కి రీప్లేస్మెంట్ పోహా మిక్స్ పెడతా ఉంటాను. ఇంకా మన సగ్గుబియ్యంతో కూడా ఉగ్గు చేసుకోవచ్చు, ఓన్లీ సగ్గుబియ్యంతో. సో ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలని చెప్తాను. 1 టీ స్పూన్ ఉగ్గు, దీనికంటే తక్కువ కలిపిన ఏం కాదు. ఏ టైం మీరు కలపాలన్నమాట. వాటర్లో రోస్ట్ చేస్తాం కదా, సో వాటర్ కలిపి పొయ్యి మీద పెట్టేసేరి స్టవ్ని సిమ్లో పెట్టి మధ్యలో కలిపి 20 నిమిషాలు అటే ఇడిచిపెట్టుర్రి. మధ్య పోయి కలుపురు, తీయకుర్రి దగ్గర పడేదాకా. ఎందుకంటే ఇది ఎంత పిండి అయినా కానీ ఉడకకపోతే పిల్లలకి కడుపున వస్తుంది. చాలామంది స్టవ్ని పెద్ద పెట్టి ఉడికిస్తూ ఉంటారు. సో అట్లా ఉడికించకూడదు, స్టవ్ని చిన్న పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఏంటంటే నేను విన్నాను, చిన్నపిల్లలకి చేసే దాంట్లో ఖచ్చితంగా ఇంగువ వేయాలంట. ఇంగువ వేస్తే ఏంటంటే అరుగుతుందంట, వాళ్ళకి మంచి డైజెస్ట్ అవుతుందంట. నేను మైలో అని చెప్పి ఒక యాప్ని ఫాలో అవుతాను. ఆ యాప్లో పిల్లల గురించి టిప్స్ చాలా బాగా వస్తాయి. సో దాంట్లో వచ్చిందనమాట. 15 నిమిషాల తర్వాత ఉగ్గు ఇట్లా ఉంది. ఇంకొంచెం గట్టిగా కావాలంటే ఇప్పుడు పొయ్యిని పెద్ద పెట్టారు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది ఉడికింది. సో లిక్విడ్ అనేది ఎగిరిపోవాలి, కొంచెం గట్టి పడాలి కాబట్టి పొయ్యిని పెద్దగా పెడితే సరిపోతుంది.
సో ఇది దగ్గర పడిపోతుంది. సో దీంట్లో మీరు నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే కొంచెం సాల్ట్ వేసాను, నెయ్యి వగైరా ఏం వేయట్లేదు. దీనికి మీరు తాలింపు వేసుకొని కూడా చేసుకోవచ్చు అండి, అట్లా కూడా బాగుంటుంది. కానీ ఉడికేటప్పుడు మళ్ళీ వెల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ తీసేయాలన్నమాట. సో సింపుల్గా పిల్లలకి హెల్దీ ఉగ్గుని ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు. సో దీన్ని ఆర్సీజా పెడితే పిల్లలు 2 రోజులు తినగానే బోర్ అవుతారు. ఒకరోజు దీంట్లో ఆలు మిక్స్ చేయండి మ్యాష్ చేసి, ఒకరోజు క్యారెట్ మిక్స్ చేయండి, ఒకరోజు పంప్కిన్ మిక్స్ చేయండి. అలా కూరగాయలు మీరు మనకి స్పినాచ్ మిక్స్ చేయొచ్చు, అన్ని వెజిటేబుల్స్ మిక్స్ చేయొచ్చు. సో అట్లా పెడితే పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. మెయిన్గా క్యారెట్ అయితే బాగా ఇంట్రెస్టింగ్గా తింటారు. సో అంతేనండి, ఈ వ్లాగ్ని ఇక్కడితో ఏం చేస్తున్నాను. బై బై, టాటా, టేక్ కేర్.